ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించాలి, యాజమాన్యం ఆలోచించాలి. ఎందుకంటే ఇక మీరు ఇదే పద్ధతిలో ఉంటామంటే మా పద్ధతులు మాకున్నాయి. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మేము ఇట్లే ఉంటాం మొండిగా. అంటే చచ్చిపోయేటప్పుడు పోరాడి కొట్లాడి ఏమి చెయ్యాలో అది చేసి వెళ్ళిపోతాం తప్ప చేతులు ముడుచుకొని పోయేటువంటి సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ఉండాలి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఇక్కడ ఉండాలి. ఏం మాకు ఎక్కడికి రావాలో తెలియదా? ఎక్కడికి రావాలో తెలియదా? గత ప్రభుత్వంలో రీడర్లు అందరినీ తీసేసి మేమేదో చేస్తామని చెప్పేసి క్యాబినెట్ లో చర్చకు వస్తే ఆ రోజు ఉన్నటువంటి రీడర్లందరూ, ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చుంటే స్వయంగా ఆయన ఫోన్ చేసి మీరందరూ అక్కడికి వెళ్ళండి, నేను ఇంట్లోకి రావాలి, వారి దగ్గర ఉన్నానని చెప్పేసి ఫోన్ చేసి మనం ఖాళీ చేస్తే ఆయన ఇంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా రీడర్లకు తెలుసు, కానీ ఓపికతో ఉన్నాం, సహనంతో ఉన్నాం. ఎవరు వాగ్దానం చేశారో ఈ మీటర్ రీడర్లందరికీ హామీ ఇచ్చారు, న్యాయం చేస్తామని ఎవరెవరు వాగ్దానం చేశారో వాళ్ళ ఆఫీసులు తెలుసు, వాళ్ళ ఇల్లు తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా పోవాలో కూడా మాకు తెలుసు అని చెప్పేసి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తాం.